KTN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారు బాగుంటేనే మనమందరం బాగుంటామని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. హంద్రీనివా మరియు కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులు త్వరలో మహర్దశ రానున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్ద పంజాని మండలంలోని అప్పినపల్లి వద్ద కుప్పం బ్రాంచ్ కెనాల్ 2వ దశలో పనులను స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. అదేవిధంగా బైరెడ్డిపల్లి మండలంలోని కైగల్ ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించారు. లడ్డు ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరించేందుకు సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు బావిచెంత గల యాగశాలలో వైకానస ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలను టీటీడీ నిర్వహించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చేపట్టిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య సురక్ష శిబిరాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైందని, అలాంటి వారి సేవలను గుర్తించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు. ప్రైవేటు వైద్యులు సైతం పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. బయట నుంచి ఎవరు ఉన్నారు? ఎవరున్నారు? సినా విలేజ్ నుంచే పెట్టాడు. శానిటేషన్ వర్కర్స్ చాలా వద్దు, నాకు ఫోటో నేను అన్నకు వేయాలండి. నాకు ఫోటోలు ఫస్ట్ ఎవరో దయచేసి అందరూ కూర్చోండి. వద్దు, నాకు ఫోటో నేను అన్నకు వేయాలండి. నాకు ఫోటోలు ఫస్ట్ ఎవరో దయచేసి అందరూ కూర్చోండి. 10 బెడ్లకి ఒక మనిషి లెక్కన ఆ విధంగా క్యాలిక్యులేషన్ ఉంది సార్ గవర్నమెంట్లో. అయితే చుట్టుపక్కల 6 ఎకరాల స్థలం ఇప్పుడు కొత్త బిల్డింగ్ కట్టడం వల్ల
పర్ ఎస్ఎఫ్టీ ఇంత అని ఒక క్యాలిక్యులేషన్ ఉంటే మాకు చాలా కొద్ది మంది ఉన్నారు సార్, వాళ్ళైతే ఎంత పని చేయలేకపోతున్నారు సార్. దాదాపుగా 120 బాత్రూమ్లే ఉన్నాయి సార్ మన హాస్పిటల్లో. సో ఈ ప్రతిరోజు అవన్నీ క్లీన్ చేయడము వీళ్ళ వల్ల తక్కువ మంది ఉన్నారు సార్. ఇది ఒక్కటి ప్రభుత్వానికి ప్రతిపాదించవాలి సార్. మేము జూమ్ మీటింగ్లో కూడా మా డైరెక్టర్ మేడంతో ఐఏఎస్ వాళ్ళతో మాట్లాడినాం సార్ ఇదే విషయము. వాళ్ళు ఇది కరెక్ట్ అని చెప్పారు, ఎందుకంటే చుట్టూ 6 ఎకరాల స్థలం కూడా వాళ్ళే క్లీన్ చేయాలి, హాస్పిటల్ లోపల క్లీన్ చేయాలి. ఇది ఒక్కటి సార్. అదొకటి సార్. ఇంకొకటి సార్, వాళ్ళకి అవుట్ సోర్సింగ్ కింద ఒక మధ్యలో ఒక వ్యక్తి ద్వారా శాలరీ వస్తుంది సార్. ఎప్పుడు వాళ్ళకి శాలరీ కరెక్ట్గా టైంకే పడదు సార్. 6 నెలలు పోయినసారి అయితే 6 నెలలు బకాయిలు ఉంటే మళ్ళీ మొన్న ప్రభుత్వం రిలీజ్ చేస్తుందని చెప్పి వాళ్ళు యాక్చువల్లీ ఎంఓయూలో ప్రభుత్వం రిలీజ్ చేస్తుందా లేదా అదేం ఉండదు సార్, వాళ్ళు పే చేయాలి సార్ వాళ్ళ ఎంఓయూ ప్రకారం. అయితే ఇప్పుడు కూడా పెండింగ్ శాలరీ కానీ కరెంట్ మంత్ శాలరీ అయితే ఏ రోజు ఇన్ని సంవత్సరాలు తీసుకునేదే లేదు సార్. అది కూడా ఒకటి ఏదైనా మీరు చేస్తే బాగుంటుందని నా మనవి సార్. గౌరవ శాసనసభ్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం సార్. సంక్షేమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ మేడం, స్పెషలిస్ట్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి మన పల్మనేరు శాసనసభ్యులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన కౌన్సిలర్లు, సిబ్బంది, డాక్టర్స్, మా పారిశుద్ధ్య కార్మికులకి ధన్యవాదాలు. ఎందుకంటే మన పారిశుద్ధ్య కార్మికులు పట్టణంలో మనం ప్రజల కోసం ఎటువంటి వ్యాధులు అని కూడా నియంత్రించే భాగంగా అందరికి కూడా నిరంతరం సేవ చేస్తుంటారు. వారి ఆరోగ్యాలు పాటు చేసుకొని మనకు సేవా కార్యక్రమం సేవ జరుగుతుంది. అందులోనే మనకు ఈ కార్యక్రమం మనకు సెప్టెంబర్ 12వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు ప్రతిరోజు మన పారిశుద్ధ్య కార్మికులకు ద్వారా పనులు చేయడమే కాకుండా వారికి కూడా మనం వారికి ఒక సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు వైద్య శిబిరం కేటాయించి మేడం గారు వారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వారికి ఎక్కువ స్కిన్ డిసీజ్ కావచ్చు, లంగ్స్, ఊపిరితిత్తులు ఎక్కువ జబ్బులు వస్తుంటాయి మేడం. వారందరికీ కూడా ఇప్పుడు మనం కొద్దిగా అప్పుడప్పుడు క్యాంపులు పెట్టి కనీసం నెలకు ఒకసారైనా పెట్టి వారి సంక్షేమానికి మనం కృషి చేస్తామని ఆశిస్తున్నాను. అలాగే మా పురపాలక సంఘం తరఫున వారందరికీ కూడా ఒక సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం కానీ వారికి యూనిఫామ్ ఇవ్వడం కానీ ఇటీవల విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మన కార్మికులు 20 మందిని అక్కడ తీసుకోకపోవడం జరిగింది. చాలా బాగా శ్రద్ధతో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కడ మంచి బాగా కార్యక్రమాలన్నీ కూడా చేసి మన పారిశుద్ధ్యం అక్కడ పారిశుద్ధ్య పనులు చేసి మన పల్మనేరుకి మంచి పేరు కూడా తేవడం జరిగింది. అలాగే గవర్నమెంట్లో కూడా వివిధ మున్సిపాలిటీ తరఫున వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ వారికి 2 జతల యూనిఫామ్ కూడా మన విజయవాడ కార్పొరేషన్ ద్వారా సప్లై చేయమని చెప్పడం జరిగింది. అవి కూడా ప్రాసెస్ చేస్తున్నారు. అలాగే ప్రతి కార్మికుడికి ఎటువంటి ఆరోగ్యం ఉన్నా కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి డాక్టరు కార్డ్స్ ఇచ్చిన తర్వాత మీ హాస్పిటల్కి మా కార్మికులు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు క్యాంపే కాకుండా నిరంతరం ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు అందరూ కూడా ఫ్రీ సర్వీస్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఉచిత వైద్య శిబిరానికి ఇచ్చేసినటువంటి మన గౌరవనీయులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఉన్నటువంటి వైద్య సిబ్బందికి, వైద్యులకి, అదేవిధంగా ప్రైవేట్ ప్రాక్టీస్ చేసినటువంటి వైద్యులకి, అదేవిధంగా ఇంకా రిటైర్ అయిన తర్వాత కూడా ఈ వైద్య శిబిరంలో వచ్చి మనకు ఈ మున్సిపల్ కార్మికులకు సేవ చేసేదానికి చేసినటువంటి డాక్టర్లకు అందరికీ మరోసారి నమస్కారాలు. ప్రెస్కి నా నమస్కారాలు. ఈరోజు ఏమంటే మన గవర్నమెంట్ మనకు పారిశుద్ధ్య కార్మికులకు, మున్సిపాలిటీలో ఉండే పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ టెస్ట్ అనమాట. అంటే వాళ్ళు మనం చేసినటువంటి వ్యర్థ పదార్థాలంతా మన ఇంట్లో ఉండేవంతా బయట వేస్తుంటాం. దానంతా క్లీన్ చేసి వాళ్ళు తీసుకొని పోయి నీట్గా మన ఊరిని, మన రాష్ట్రాన్ని క్లీన్ చేస్తుంటారు, శుభ్రంగా పెట్టుకుంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఎంతైనా అవసరం ఈ యొక్క వైద్య శిబిరం అనేది. కాబట్టి వాళ్ళకి ఎటువంటి
ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం లేకుండా చూసేదానికే ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ వైద్య శిబిరానికి వచ్చినటువంటి ఆ మున్సిపల్ శాఖలోని పారిశుద్ధ్య కార్మికులకు కూడా నా నమస్కారాలు. కాబట్టి డాక్టర్లు మీరందరూ వాళ్ళకి అన్ని విధాల అన్ని టెస్టులు చేసేదానికి ఇక్కడ ఉన్నారు. అన్ని అంటే ఐ టెస్ట్ కానీ, హార్ట్ టెస్ట్ కానీ, కిడ్నీ టెస్ట్ కానీ, అలాగే అన్ని టెస్టులు అనమాట. వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, ఇలాంటి ఏ టెస్టులు ఉన్నా కూడా ఇక్కడ చేసి నిర్వహించి వాళ్ళకి ఒక హిస్టరీ మాది ఇచ్చి ప్రతి నెల వాళ్ళని ఇదే విధంగా మీరు అందరూ వాళ్ళని తీసుకొని వచ్చి చేస్తూ ఉంటే వాళ్ళ హెల్త్ బాగుంటే మన హెల్త్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ముఖ్యము. మనం ఇంట్లో చేసిన అన్ని పనులు వ్యర్థ పదార్థాలు తీసుకొచ్చి బయట వేస్తుంటాం, మనం ఇంట్లో ఏమి పెట్టుకోము. దాన్ని బయట ఉంటే దాన్ని తీసి వాళ్ళు నీట్గా పెడుతున్నారంటే వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి దానికి ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ వైద్య శిబిరానికి మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం, జై అమరావతి. ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్తే. తర్వాత ముఖ్యంగా మేము ఒకటి ఐఎంఏ తరఫున హెల్త్ కార్డ్స్ ఒకటి ప్రిపేర్ చేసి మంత్లీ చెకప్ కోసము నేను మున్సిపాలిటీ వాళ్ళకి ఎంతమంది ఉన్నారో అంత కార్డ్స్ ఒకటి కొట్టించేసి దాంట్లో ఏమేమి ఉండాలని ప్రతి ఒక్కటి చేస్తాము. చేసిన తర్వాత మంత్లీ ఒకసారి విజిట్ చేయమంటే మా ఐఎంఏ తరఫున ఖచ్చితంగా మేము మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య శిబిరం నిర్వహించి వాళ్ళకి కావాల్సిన చెకప్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పలమనేరు మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్య కార్మికులకన్నీ అందరికీ కూడా ఆరోగ్య పరీక్ష ఉచితంగా చేసేటువంటి కార్యక్రమం ఇది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పట్టణాలు కానీ గ్రామాలు కానీ స్వచ్ఛంగా ఉండాలంటే వాటిని నిర్వహించేటువంటి వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. దీనికి సంబంధించి వాళ్ళకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఉచితంగానే వాటిని అన్నింటినీ కూడా చేయడానికి ప్రభుత్వ పరంగా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకున్నారు. అదేవిధంగా హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి పారిశుద్ధ్యకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. వాళ్ళను కూడా దీంట్లో ఉచితంగా కూడా చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్య పరీక్షలు ఇక్కడే హాస్పిటల్లో ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా ఆరోగ్యపరంగా కూడా మనం ఆరోగ్యవంతులుగా ఉండడానికి మన వంతు మన ప్రభుత్వ పరంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరంగా కానీ వాటిని కూడా మీరు బాధ్యత తీసుకొని చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని కోరుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్యమే కాకుండా వాళ్లకు రావాల్సినటువంటివన్నీ అంటే ఏవైతే ఈరోజు సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఖచ్చితంగా సమయానుకూలంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కూడా మున్సిపల్ అధికారులు కూడా ప్రభుత్వాల నుంచి ఆదేశాలు వచ్చాయి. అవన్నీ కూడా సక్రమంగా చేయాలంటే మనం ఈ కార్యక్రమాలు చేయాలి. మనకి మున్సిపల్ పరిధిలో ఒక మంచి హాస్పిటల్ బిల్డింగ్స్తో కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా చాలా సమస్యలు నాకు ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు కూడా చెప్పడం జరిగింది. త్వరలో వాటినన్నింటినీ కూడా పూర్తి చేయడానికి ప్రభుత్వ పరంగా తప్పనిసరిగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేయడానికి త్వరలోనే కూడా దాని నిర్ణయం తీసుకుని కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తే వారు బాధ్యత తీసుకొని హాస్పిటల్ పరిధిలో ఉండేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి ఎప్పటికప్పుడు ప్రభుత్వ పరంగా మీకు ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. వాటిని కూడా త్వరలోనే కంప్లీట్ చేసి పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం మీకోట్లో నిన్న చూసాం, డెంగ్యూ పైన 2 మరణించారు, 2 అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు. వాటిపైన కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హాస్పిటల్ కావచ్చు, పిహెచ్సీలు కావచ్చు, వీటన్నిటిలో కూడా మనం అప్రమత్తంగా వాళ్లకు ఎడ్యుకేట్ చేసి డెంగ్యూ పరంగా కావచ్చు, రకరకాలైనటువంటి సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి మనం ఏ రకంగా చర్యలు తీసుకోవాలా, అటు లోకల్ బాడీస్లో ఉండేటువంటి అధికార బృందం కానీ డాక్టర్స్ కానీ ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసి చేసేటువంటి బాధ్యత చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమం పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. దీని ద్వారా ఒక మెసేజ్ను కూడా అంటే పారిశుద్ధ్యం తీసుకొని చేసేటువంటి కార్మికులు కూడా అన్ని రకాలుగా మనతో సమానంగా
వాళ్ళకు కూడా గౌరవాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా ప్రధానమంత్రి గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఆ నిర్ణయం తీసుకొని చేయడం జరుగుతూ ఉంది. దీనివల్లనే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా క్లియర్ కట్గా అందరికీ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పేటువంటి ఒక కార్యక్రమంగా దీన్ని తీసుకొని దీన్ని బాగా నిర్వహించమని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి వైద్య బృందానికి అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా మరి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందని దానికి ఉదాహరణే హంద్రీనివా అని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో హంద్రీనివా ప్రాజెక్టుకు 4200 కోట్లను ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 500 కోట్లకు మాత్రమే ఖర్చు పెట్టాడంటే ప్రజలు ఆలోచించాలని రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఏ రకంగా రాయలసీమ ప్రజలకు అన్యాయం దగా చేశాడో హంద్రీనివాను చూస్తే అర్థమవుతుందని తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు హంద్రీనివా ద్వారా 4 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగు తాగునీరు అందించాలనే లక్ష్యంతో 3850 క్యూసెక్కుల సామర్థ్యానికి కృషి చేస్తే గడిచిన 5 ఏళ్లలో కాలువకు సంబంధించిన విస్తరణ మరియు లైనింగ్ పనులు చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనివాను వినియోగించుకోలేకపోయామని తెలిపారు. పుంగునూరు కుప్పం బ్రాంచ్ కెనాల్లో చుక్క నీరు కూడా లేకపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పాపమే మనకు శాపంగా మారిందన్నారు. పుంగునూరు అంటే రాష్ట్రంలో గుర్తొచ్చేది దోపిడీ లూటీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినని, ఆయన దోపిడీ లూటీపై పెట్టిన దృష్టి శ్రద్ధ పుంగునూరు కెనాల్పై పెట్టి ఉంటే ఈరోజు కెనాల్ లైనింగ్ పనులు పూర్తయి ఉంటాయని అన్నారు. పుంగునూరు కెనాల్కు సంబంధించి 220 కిలోమీటర్ల పరిధిలో లైనింగ్ వైడింగ్ పనులు చేపట్టేలా అధికారులతో సమీక్ష చేపడతామని, పుంగునూరు కెనాల్లో పూర్తిగా నీరు ప్రవహించేలా మరియు కుప్పం కెనాల్లో లైనింగ్ పనులు చాలా అవసరమైన పనులను కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దానిపైన కాలు అది డైరెక్ట్గా పోయింది అది అలా డైరెక్ట్గా అలా కడపకు పోతుంది. దూరమోరా ఎక్సెస్ వాటర్ ఉన్నప్పుడు సర్ప్లస్ వాటర్ కూడా సార్ మేము కార్లోకి వచ్చిన అదే ఇంకో 2-3 చెప్పామని ఏంటంటే ఇంకా పొద్దుటి పాటు కూడా ఇంకా ఎక్కువ పని తోడుకుంటే పర్మిషన్ ఏమని అంటున్నారంటే గన్నికోట కూడా దానికి ఆయకోట లేదు ఎండింగ్ పెద్ద లేదు గన్నికోటకి అని చేస్తే దాన్ని లాక్కోవడం కొంచెం బెటర్ అది చూద్దాం ఒకసారి అని మనం కూర్చొని ప్లాన్ చేద్దాం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో పాలనలో జరిగినటువంటి అన్యాయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి పరిస్థితి, దానికి ఉదాహరణే ఏదైతే హంద్రీనివా.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీ నివాకి మరి 4,200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని అంటే మరి ఏ రకంగా రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటూ రాయలసీమ ప్రజల్ని ఏ రకంగా మోసం దాగా చేశాడో ఈ హంద్రీ నివా ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక హంద్రీ నివా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీ నివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ హంద్రీ నివాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీ నివాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ లూటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అంటే నాకు అనిపిస్తూ ఉంది ఆయన ఏదైతే దోపిడీ మీద లూటీ మీద పెట్టినటువంటి దృష్టి ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాలు ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో నీరుండేది. మరి ఈ రకంగా ఆ దోపిడీ మీద లూటి, ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను ఏదైతే నేతిగుంటపల్లి కానీ మావులపల్లి కానీ ముదివేడు కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి 100 కోట్ల జరిమానా విధించింది అని అంటే పెద్దిరెడ్డి పాపాలకి మరి అవే ఒక ఉదాహరణ ఇటు విషయాన్ని మరి సందర్భంగా తెలియజేసుకుంటూ అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, ఆ రాయలసీమకి సంబంధించి ఏదైతే తెలుగు గంగా హంద్రీ నివా ఏదైతే గాలేరు నగర్ ఇటువంటి ఏవైతే ఉన్నా వాటికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు కూడా ఈ హంద్రీ నివాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతోటే మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఏదైతే ఇప్పుడే మనం చూసాం ఏదైతే పొంగనూరు బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికి కూడా రాత్రి నేను చర్లపల్లి రిజర్వాయర్ రాత్రి 11:30కి మేము అక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రసాద్ గారితో కలిసి మరి చూస్తే కనీసం ఒక చుక్క నీరు కూడా చర్లపల్లి రిజర్వాయర్కి చేరలేనిటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ఈ యొక్క పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి చాలా ప్రాంతాల్లో ఏదైతే లీకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఆ లైనింగ్ పనులు కూడా చేయకపోవడం వల్లే ఆ రకమైనటువంటి దుస్థితి వచ్చింది. అందుచేత ఏదైతే ఆ పొంగనూరు కెనాల్కి సంబంధించి మరి ఏదైతే దగ్గర 220 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఆ 220 కిలోమీటర్లు కూడా మళ్ళీ దీన్ని ఇమ్మీడియట్లీ ఏదైతే వైండింగు అదేవిధంగా ఎక్కడైతే అవసరం లైనింగ్ ఉందో దాన్ని వెంటనే పనుల్ని చేపట్టేటువంటి విధంగా ఇప్పుడే కుప్పంలో కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఒక నిర్ణయాలు తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఆ ఏదైతే ఆ వైండింగ్ ఆ లైనింగ్ పూర్తి చేయడం ద్వారా పొంగనూరు కెనాల్లో మరి పూర్తి స్థాయిలో నీరు ప్రవహించేటువంటి విధంగా అదేవిధంగా ఏదైతే ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ ఏదైతే ఉందో మరి దీనికి కూడా ఖచ్చితంగా లైనింగ్ అనేది చాలా అవసరం, అంచేత దాని పనులు కూడా ప్రారంభించేటువంటి విధంగా నిర్ణయం తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడే మరి మన స్థానిక శాసనసభ్యులు మరి అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారి మిత్రులు మాజీ మంత్రులు ఆయన కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు కైగల్ ఆ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి గతంలో 2019లోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు మంజూరు చేసి శంకుస్థాపనలు చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి పనులు ప్రారంభించినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో 5 రూపాయల పని కానీ ఒక అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కూడా పని చేయలేదని అంటే మరి వేళ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే ఎంతోమంది ఆయకట్టుకు కానీ అదేవిధంగా దాహార్తిని తీర్చేటువంటి ఇటువంటి రిజర్వాయర్ల మీద కూడా ఆ సంవత్సరాల ప్రభుత్వం
మరి దృష్టి ఎంత కక్ష ప్రజల మీద సాధించమవుతున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా రోజుల్లో ఏదైతే ఈ యొక్క కైగల్ రిజర్వాయర్కి ఉన్నటువంటి పనులను కూడా పూర్తి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఏదైతే రైతులు కానీ ప్రజలు కానీ ఎవరైతే త్రాగునీరు అవసరం ఏదో దాచేటువంటి బాధ్యత కూడా మేము తీసుకుంటాం. శాంతి హోమం ముగిసిన అనంతరం ఆలయం వెలుపల టీటీడీ ఈవో శ్యామలారావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు ఋత్వికులు వాస్తుశుద్ధి, కుంభజాల సంప్రోక్షణ నిర్వహించారని అన్నారు. ఈ శాంతి హోమం ద్వారా భక్తులు లడ్డు ప్రసాదం మరియు నైవేద్యం నాణ్యతపై తమకున్న భయాలను మరియు అపోహలను పక్కన పెట్టవచ్చునని అన్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, ఆగమ సలహాదారులు మోహనరంగాచార్యులు మాట్లాడుతూ యాగశాలలో సంకల్పం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహావచనం, వాస్తు హోమం, కుంభ ప్రతిష్ఠ, పంచగవ్య ఆరాధన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. పూర్ణాహుతి అనంతరం కుంభ ప్రోక్షణ నిర్వహించి విశేష నైవేద్యం కూడా సమర్పించినట్లు తెలిపారు. ఇక నుంచి లడ్డు ప్రసాదాలు నైవేద్యాలకు ఎలాంటి దోషాలు ఉండవని భక్తులు సంతోషంగా స్వీకరించవచ్చునని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి భక్తులు తమ ఇంటిలో దీపారాధన చేసే సమయంలో క్షమా మంత్రాలైన ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో వెంకటేశాయలను పఠించి శ్రీవారి అనుగ్రహం పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ప్రధాన అర్చకులు గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాతాల దీక్షితులు, ఆగమ సలహాదారులు రామకృష్ణ దీక్షితులు, సీతారామ దీక్షితులు, వేద పారాయణదారులు, ఋత్వికులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆ సంతోషం ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకటేశ్వర ఆలయాన్ని చేరుకున్నారు. వీరు కూడా యాగంలో పాల్గొన్నట్టుగా. మరోవైపు పూర్తిగా లడ్డూకు సంబంధించి వాళ్ళు ఎన్నే చెప్పుకున్నట్టుగా మన ఎస్ఎంసీకి చాలా మంది భక్తులు మాట్లాడారు. లడ్డూకి ఎటువంటి డిమాండ్ తగ్గలేదు. సోషల్ మీడియా వేదిక వాళ్ళు సార్ నడుచుకోసం ఓం నమో శివాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీవారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది. ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం. ఈరోజు ఉదయం 6 నుంచి 10 గంటల దాకా ఈ హోమము జరుగుతుంది. ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. లడ్డూ పోటు, అన్నప్రసాదం పోటు, అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఇది 10 గంటలకు ముగిస్తుంది. 10 గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. ఎంతమంది అర్చకులు పాల్గొన్నారు? అర్చకులు ఎంతమంది? 8 మంది, ముగ్గురు. 8 మంది అర్చకులు, ఆగమ అడ్వైజర్ ముగ్గురు. 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ అడ్వైజర్స్ దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. ఓకే వచ్చేసారు. వచ్చేయండి.
ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో ఇటీవల నెయ్యిలో కల్తీ జరిగిందని, అది జూలై మాసంలో వచ్చిన ట్యాంకర్లలో ఆ కల్తీ ఉందని గుర్తించి అప్పుడు పంపించిన ల్యాబ్ రిపోర్ట్లు ఇప్పుడు తెలియడంతో భక్తులందరిలో ఆందోళన మొదలైంది. కానీ భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామివారికి ఆ యొక్క జూలై మాసంలో నెయ్యిని మార్చడం జరిగిందని అధికారులు ధృవీకరించారు. ఆ నెయ్యి అంతా బాగుందని మన ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి ముందు జరిగిన దోషాలు అవన్నీ ఉంటే కూడా మనకు తెలియదు అప్పటికీ. అయినా తెలియక జరిగే దోషాలకి శ్రీవారి ఆలయంలో వైగానస భగవత్ శాస్త్రం ప్రకారంగా పవిత్రోత్సవాలను 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజున వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పవిత్రోత్సవాల్లో సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలు, ద్రవ్యలోపము, క్రియాలోపము. ద్రవ్యలోపం అంటే ఇదే, ఇట్లాంటి మనం వాడే ద్రవ్యాలలో ఏదన్నా లోపాలు ఉంటే అవన్నీ తెలియక జరిగే లోపాలన్నీ తొలగిపోవడానికి పవిత్రోత్సవాలతో తొలగిపోయినాయి. కాబట్టి ఆ లడ్డూలు మనం స్వీకరించామే అన్న బాధ మనకు ఎవరికీ అవసరం లేదు. స్వామివారి యొక్క నైవేద్యం అయిన లడ్డూలు పరమ పవిత్రమైంది ఎప్పటికీ. కాబట్టి భక్తులందరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయినా మనకి ఇటీవల ఒక వారం రోజుల ముందు అప్పుడు జరిగిన కల్తీ రిపోర్ట్ ఇప్పుడు తెలియవచ్చినందువల్ల ఆ యొక్క తెలియని శ్రవణ దోషం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకు తెలిసింది. మనం రోజు గుళ్ళోకి వెళ్తుంటాము. వెళ్ళినప్పుడు మనకెవరో మన ఇంట్లో కానీ మన బంధువులకు కానీ మనకి ఈ శౌచాలు అశౌచాలు ఉన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మనం దాన్ని ఆచరిస్తాం. కాబట్టి ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి ఈ యొక్క దోషం విషయం దాని పరిహారార్థంగా ఇంకా ఎక్కడైనా ఈ దోషం ఆనవాళ్ళు మిగిలి ఉంటాయేమో అని చెప్పి ఏదైనా చేయాలని సంకల్పించినప్పుడు వైకానస భగవత్ శాస్త్రోత్తమైన విధానంలో శాంతి హోమము, పంచగవ్య ప్రోక్షణ, కొమ్ము ప్రోక్షణ కార్యక్రమాలతోటి ఇదంతా దోషాలు పోతాయని మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభించి ప్రజలందరి తరఫున, దేశ ప్రజలందరి తరఫున స్వామివారి యొక్క ఈ జరిగిన దోషానికి ప్రాయశ్చిత్తంగా ఈ కార్యక్రమాన్ని ఈవో గారి చేత సంకల్పాన్ని తీసుకొని మనకు 9 మంది అర్చకులు, తర్వాత విశేషంగా 10 మంది వేద పారాయణదారులు విశేషమైన సూక్తాలు పఠనం చేస్తూ ఉన్నారు. అట్లాగే దివ్య ప్రబంధ పారాయణము, విశేషంగా వైగానస ఆగమోక్తమైన మంత్రాలతోటి 3 హోమగుండాలలో ప్రత్యేకమైన సూక్తాలతోటి ఈ దోష నివృత్తి కోసమని విశేషమైన హోమాలు జరిగింది. ఈ మధ్యలో ఈ యొక్క ప్రదేశాలు, వాడిన పాత్రలు, వాడిన ఉపకరణాలంతా శుద్ధి కోసమై వాస్తుతోటి ఈ ప్రాంతం అంతా శుద్ధి చేయడం, తర్వాత పంచగవ్యాలు అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు యొక్క పేడ, ఆవు యొక్క మూత్రానికి ప్రత్యేకంగా పూజలు జరిపి అదంతా కూడా ప్రోక్షణ చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. విశేషమైన పర్వదినాల్లో కూడా మనం పంచగవ్య ఆరాధన, ఆ పంచగవ్యాన్ని అర్చకులందరూ కూడా తీసుకోవడం తీర్థంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దేహశుద్ధికి ఆ యొక్క ప్రకరణాన్ని మన ఆగమాల్లో చెక్కబడి ఉంది. ఆ యొక్క పద్ధతిని కూడా మనం ఇందులో చేసి ఆ యొక్క పంచగవ్యాల ప్రోక్షణ వాస్తుతోటి ఆ ఉదయం కార్యక్రమాలు పూర్తయ్యాయి. తర్వాత విశేషంగా హోమాల అనంతరం పూర్ణావతి పూర్తయింది. పూర్ణావతి పూర్తయిన తర్వాత గర్భాలయంలో స్వామివారికి ఈ దోష నివృత్తి కోసమై విశేషమైన ప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి అక్షరారోపణ కార్యక్రమం, తర్వాత పవిత్రమైన కుంభ జలాలంతా కూడా ఈ యొక్క ద్రవ్యాలు వినియోగించిన ప్రాంతాల్లో ప్రోక్షణతో ఈ యొక్క సమస్త దోషాలు తొలగిపోతాయి. భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదాల్లో కానీ ఇతరత్ర దోషాల్లో కానీ ఎలాంటి భయభ్రాంతులు గురి కాకుండా స్వామివారిని దర్శించుకోవచ్చు. యథావిధిగా ప్రసాదాలన్నీ స్వీకరించవచ్చు. గతంలో స్వీకరించిన వారు కూడా ఎలాంటి దోషాలు వారికి ఉండవు. ఎందుకంటే స్వామివారికి నైవేద్యమైంది, పవిత్రోత్సవాలు పూర్తయినాయి. ఆగమం ప్రకారం
ప్రకారం ఇవన్నీ జరిగాయి కాబట్టి మేమందరం కూడా ఎంతో ధైర్యంగా ఉన్నాం. జరిగింది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ భగవంతుడికి మనకు తెలియకుండానే పవిత్రోత్సవాలు ముందు జరిగింది. తర్వాత పవిత్రోత్సవాల తర్వాత మనం ప్రసాదాలంతా యథావిధిగా స్వీకరిస్తూ వచ్చాం. అట్లాంటి ఆందోళన గురి కావాల్సిన పని లేదు. మనసులో ఏదన్నా అట్లాంటి చింతన ఉంటే వారి ఇంట్లో సాయంత్రం దీపారాధన చేసుకొని మనసులో స్వామివారిని ప్రార్థించుకొని వాళ్ళ దేహశుద్ధి కోసం ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని, ద్వాదశ నారాయణ మంత్రాన్ని జపించి వారికి ఉండే దోషాలు, వారి మనసులో ఉన్న ఏదైనా చింత ఉంటే అవంతా కూడా తొలగిపోతాయి. స్వామివారికి ఇది ప్రార్థన చేసుకొని నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో వారి మనసులో ఉన్నటువంటి ఈ భయభ్రాంతులన్నీ తొలగిపోతాయి. ఓం నమో వెంకటేశాయ.